పేదలందరికీ న్యాయం జరగాలంటే సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఈ భూపస్తుల సాక్ష్యం అనేది మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. దీనివల్ల ఎలా ప్రతి కులానికి ఒక ప్రతినిధిని, ఒక కన్వీనర్ పెడుతున్నాం. ప్రతి కులానికి అంటే అది కులు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, ఇలా మా కులాలు ఉన్నాయి కదా. ఇందులో ఓసీలు కూడా ఉన్నారు, రెడ్లు, కమ్మలు, కాపులు, వెలమలు, వీళ్ళు కూడా ఆదివాసులు అందరూ ఉంటారు. ఈ యొక్క సామాజిక వర్గాలందరినీ సమీకరిస్తున్నాం. దేనికి? మీరంతో మీకంతా మేము 2% ఒక 2 లక్షల జనాభా ఉన్నా కూడా మీకు ఒక ఎమ్మెల్యే కావాలి, లేదా 2 ఎమ్మెల్యేలు కావాలి. 1,00,000 జనాభా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే కావాల్సిందే. ఎందుకు? 175 నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. ఖచ్చితంగా 1,00,000 జనాభాకి ఒక ఎమ్మెల్యే వస్తుంది. అంటే ఒక రజకుడికి దాదాపు 8 ఎమ్మెల్యేలు 10 ఎమ్మెల్యేలు కావాలి. కానీ ఒక్క ఎమ్మెల్యే లేదు. ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు, కానీ అది నిజాయితీ గల రజకులు కాదు, వాళ్ళు కన్విటెడ్ వేరే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ కులాలు కాబట్టి వాళ్ళ కులం ఆ కులం కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అలాగే బీసీలో కూడా అంతే ఇస్తున్నారు. గురువా మన మినిస్టర్ గారు రానంతే అలా మనకి అన్యాయం ఎలా జరుగుతుంటే వాళ్ళు ఢిల్లీగా మీ వాళ్ళకి ఇస్తున్నాం, మీ రజకులకి వేత, మీ నాయకులకు వేత, మీ వాళ్ళకి ఒకళ్ళు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళలో రెడీ చేసుకున్నారు. అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చుకున్నారు. మరి మనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? అదే కాకుండా మిత్రులారా, మిమ్మల్ని అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతుంది. మన రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 175 నియోజకవర్గాలు, 175 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. కమ్మవారు ఉన్న జనాభా 3.5%. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? 6 లేదా 7 ఉండాలి. ఎంతమంది ఉన్నారు తెలుసా? 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3.5% జనం లేరు, 3.3%. కానీ 60% ఉన్న మన బీసీలకు మాత్రం 40 మంది ఎమ్మెల్యేలు లేరు. 60%. అది 3.5% 40 మంది, 4.5% ఉన్న రెడ్లు వాళ్ళు 40 మంది. లెక్కలు ఉన్నాయి మన దగ్గర. అలాగే బ్రాహ్మణ్స్ ఒక్కళ్ళు, బ్రాహ్మణ్స్ ఒక్కళ్ళే. వాళ్ళకనే జరుగుతుందిగా. ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా చెప్పాల్సింది మనం 15% రిజర్వేషన్లు అంబేద్కర్ గారి పుణ్యమంటూ వచ్చాయి. ఎస్సీలకి 6% వచ్చాయి. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జనాభా పెరగలేదా? వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కూడా పెరగాలి లేదా? పెరిగిన ప్రకారం వాళ్ళకు కూడా రావాలి కదా. అంటే దీని అర్థం ఏంటి? ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన 45 ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పేస్తున్నారు. బీసీలకు రావాల్సిన 100 ఎమ్మెల్యేలు బీసీ రావాల్సింటే 40 మంది నుంచి 60 మంది ఎమ్మెల్యేలు 6 కులాలు చెప్పేస్తున్నాయి. అందులో రెడ్డి కమ్మలు వాళ్ళ కులంలో వాళ్ళకు కూడా మోసం చేస్తున్నారు. రెడ్డి కమ్మల్ని లేదా వేమల్ని రాజులు తిట్టక్కర్లా మనం. ఎందుకు? జనాభా ప్రకారం తీసుకుంటాం. వాళ్ళు కూడా మీరంతా మీరు 4% ఉన్నారు అనుకోండి, 8 మంది మీరు తీసుకోండి. ఏం కొడుతున్నారు? 60 మందిని కొట్టేయడం లేదు. మా అందరి నువ్వు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకే సమాన న్యాయం, సమాన హక్కులు, సమాన రక్షణ అనేది మన నినాదం. అందరికీ సమన్యాయం. కాబట్టి ఇప్పుడు మనకి అధికారమే ముఖ్యం. అంబేద్కర్ గారు అందుకే చెప్పారు మాస్టర్కి, ఆ మాస్టర్కి నీ చేతిలోకి వస్తే తప్ప నీ జీవితం బాగుపడదు. ఆ మాస్టర్కి మన చేతిలో ఉండాలి. అత్యధిక జనాభా ఉన్న మనం 500 కోట్ల జనాభాలో 400 కోట్ల మంది మనం బడుగు బలహీన వర్గాలమే. 50 నుంచి 60 లక్షల మంది మాత్రం వాళ్ళు ఉంటారు. కానీ 75 సంవత్సరాలుగా 6 కులాలే పాలిస్తున్నాయి. వాళ్ళే మనల్ని డబ్బిచ్చి కొంటున్నారు అనుకున్నాం. కాదు, మోసం చేస్తున్నారు. మోసపూరితమైన హామీలను మనం నమ్ముతున్నాం. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చుతున్నా మన పేదల బతుకులను బాగుపడ్డాయా? 75 ఏళ్ళ స్వతంత్రంలో ఏ ఒక్క పేద బతుకు బాగుపడిందా? బాగుపడదు. ఇది మనం తెలుసుకోవాలి. దీనికి ఏం చేయాలని మనం తెలుస్తాం. రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుంటే లాభం లేదు. మనం ఏం చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళాలా. వాళ్ళు ఏ రకంగా మనల్ని మోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలా. చూడలా నాయన, మీ సామాజిక వర్గం, మేఘల సామాజిక వర్గం స్వామి, మీకు 4 ఎమ్మెల్యేలు కావాలి, 5 ఎమ్మెల్యేలు కావాలి జనాభా మొత్తం టోటల్ లెక్కేస్తే. కానీ ఇప్పుడు ఒక్కరు పడలేదు. కనీసం ఈ 148 కులాల్లో 5-6 కులాలు మాత్రమే గౌడాసు, యాదవసు వీళ్ళు మాత్రమే తప్ప మిగతా 140 కులాలు చట్టసభలో వాసన కూడా తెలియదు. ఆ చట్టసభలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. చేనేతలో 18 కులాలు, ఒక
దౌర్భాగ్యం రాష్ట్రం ఈ దేశం. భారతదేశం స్వతంత్రం చేయలేము. ఇంతమంది 90% జనాభా ఉన్నారు. అందుకే కాశీరామ్ గారు మాటలు, 185 కూటికి లేని వాళ్ళు, 185 కూటికి లేని వాళ్ళు, కూడితే రాజ్యమన్నడే భాగ్య కాశీరాము, అది కూడి రాజ్యమన్నడే భాగ్య కాశీరాము. ఆయన సిద్ధాంతం ఇది. ఇంకో సిద్ధాంతం చెప్పాడు, ఎందుకు కూడా చెప్పాలి. ఇలా పెళ్లి చూపిస్తాడు కాశీరామ్ గారు మీటింగ్లో. ఇదేంటి, ఇక్కడ పైన బ్రాహ్మణులు ఉన్నారు, పైన ఇది మధ్యలో అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, ఈ కింద బడుగు బలహీన వర్గాలు అన్నారు. లాస్ట్కి వచ్చారు మనం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీలందరూ కలిసి కింద ఉన్నాం. ఏం చేద్దాం, వాళ్ళందరూ పైన అయినా మనం కింద ఉన్నాం. ఏం చేయాలి మనం? ఇలా చేద్దామా, ఇలా ఉన్నాం చేద్దాం అని అడుగుతాడు ముందు. అందరూ ఓకే చేద్దాం ఇలా పై కొట్టారు కదా అని ఆ ముందు కాదు, తప్పు, ఇలా ఉన్నాం కదా, ఇలా చేయడం తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా చేద్దాం అంటే అందరూ సమానంగా చేద్దాం. కిందిన్న వాళ్ళు పైకి తీసుకొద్దాం. ఎలా తీసుకొద్దాం? మాస్టర్కి. ఆ మాస్టర్కి ఎలా వచ్చింది? ఓట్లు ద్వారా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లోనే మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు అనేక పెద్దలు సమావేశమై ఓటు కావాలని చర్చ జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, అయ్యా రాజులు పాలకులు అంటారు. ఆ అగ్రకులాలు రాజులు వాళ్ళకి మాత్రం ఉంటే సరిపోతుంది. చదువుకుని వాడు మనం అందరికీ ఓట్లు ఇస్తే మళ్ళీ ఏడబడిపోతాం. వాళ్ళు రాజులు అగ్రకులాలు భూస్వాములు అనుకోండి. అప్పుడు మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి కాదు 100 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. దేశంలో భూములు ఉన్న వాళ్ళదే రాజ్యం, భూములోనికే కావాలి ఓటు, వాళ్ళే నిర్ణయిస్తారు. పేద వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఓటు ఏంటో తెలియదు అని ఆయనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమంటారంటే, ఏం లేదు, చదువుకున్న వాళ్లకు, జ్ఞానం ఉన్న వాళ్లకు, చదువు ఉన్న వాళ్ళకి, అది కూడా డిగ్రీ చదివిన వాళ్ళకి ఇవ్వాలని ఆయన. అప్పుడు అంబేద్కర్ గారు లేచి, సార్ ఇది అన్యాయం, ఈ భారతదేశంలో పుట్టి 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కావాలి అని బల్ల బుద్ధి వాదించి అందరికీ ఓటు హక్కు మీకు పంపించాడు. ఈ ఓటు హక్కు మనకి రావడానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన పోరాడి సాధించింది. దేనికి? మనందరూ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఓట్లు వేసుకుంటాం. ఎప్పటికైనా రాజ్యాధికారం మనకు వచ్చింది. ఇప్పుడైతే వాళ్ళు ఓటు పెద్ద పెద్ద పైన కాబట్టి మనం ఓటు ద్వారా రాజ్యాధికారులకు రావచ్చు అని కళలు కానీ దీనికోసం ఫైట్ చేసి పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? ఓటు నమ్ముకుంటున్నాం, లేదా ప్రలోభాలకు లొంగిపోతున్నాం. ఇది ప్రజలకు అర్థం కావటం లేదు. మనకు జరుగుతుందని ఏదో ఒక ఓటు 5,000 3,000 ఇస్తున్నాడు. మన బయట తెలుసుకున్న వాళ్ళు తెలుసు, మనకి ఎందుకు రాజకీయ సంబంధం లేదు. అదేదో మనకెందుకు, మన 10 మంది మనం కూలిపోయి మనం ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతికేద్దాం. ఈ రకంగా ఉన్నారు. మనం ప్రజల్లోకి వెళ్ళి ఇది కాదు మన హక్కులు ఇవి, అసలు రాజ్యాధికారం కావాల్సింది మనకి, మన చేతిలో ఉండాలి. మన జనం ఎంతమంది ఉన్నాం, మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, మీకు న్యాయం జరిగింది. చట్టసభలో మీ వయసు వినిపించేది ఎవడు? మన వయసు విన్నారా? రజకుల గురించి మాట్లాడి విన్నామా? ఒక మేఘవాళ్ళ గురించి మాట్లాడి విన్నామా? కనీసం బీసీ కులాలు అట్టడుగులో ఉన్నటువంటి జాతులు ఏమైనా ఏ జాతి గురించి మాట్లాడి విన్నామా? బీసీలో 150 కులాలు తక్కువ. సంచార జాతులు కూడా 73 కులాలు ఉన్నాయి. అవి ప్రభుత్వ లెక్కలో ఉండవు. మొత్తం జనాభా ఉంది. రాష్ట్రం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్లో 440 కులాలు ఉన్నాయి. ఇందులో బీసీ కులాలు 150, 140 అనుకుంటున్నాం. మొత్తం 440 కులాలు. అందులో ఎస్సీ ఎస్టీలు 59, ఎస్సీలు 59, ఎస్టీలు 36, ఎస్సీలోనే మళ్ళీ ఒక 68 కింద దాదాపుగా 460 కులాలు 8 కులాలు కలిసి ఉన్నాయి. సంచార జాతులు కాకుండా
మరి మనం వచ్చినా కూడా ఇది కూడా న్యాయంగా చేస్తామని మీరు అందరూ అడగచ్చు. దానికి ఒకే ఒక మార్గం, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పదవి కాదు, ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గానికి కనీసం ఒక 51,000 సామాజికంగా మనకు అందరికీ పదవులు దొరుకుతాయి. అందరికీ వచ్చే పదవులు అవి ఎవరికి రావాలి? పేద వర్గాల బడుగు బలిన వర్గాలు కూర్చొని మనకు రావాలి. అయ్యేం చేస్తున్న పార్టీలు వాటి కార్యకర్తని వాటి పక్కన తిరిగి పాలకురాలే పాలకులకు ఆ కులాల వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నారు. ఉదాహరణకి నీటి రంగం పైన కాలంలో రాష్ట్రంలో ఉండే ఒక గతంలో అది ఒక వ్యవస్థ, దానికి వందల పదవులు ఉంటాయి. అలాంటి పదవులు ఈ రాష్ట్రం చాలా. ఇది కాకుండా మేము ఆలోచించింది భూపుస్తకం ఈ 450 కులాలకి 450 అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాం. ప్రతి సామాజిక వర్గానికి 420 వాటికి నిధులు కేటాయిస్తాం. ఇప్పుడైతే వ్యవసాయాన్ని సపరేట్గా బడ్జెట్ కావాలండి, అలాగే మిగతా జీతం బడ్జెట్ రూపొందించాలా, అన్ని కులాలకి సమానంగా జనాభా ప్రకారం బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు పాలకులు, వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన రంగాలకు వాడు ఎందుకు లాభాలు అయిపోతాయో. ఒక 100 కోట్లు వాడికి అర్థిస్తే అందులో 30 కోట్లు 40 కోట్లు వాడికి వస్తాయి కాబట్టి దానికి ఇచ్చుకుంటాడు. ప్రజల కోసం ఆలోచించట్లా ఈ పాలకులు, మనం ప్రజల కోసం ఆలోచిద్దాం. ఇవన్నీ ప్రజలకు చెప్పాలా. మనం వస్తే అధికారులు వస్తే నీ గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో 100 నుంచి 200 పదవులు వస్తాయి. నియోజకవర్గానికి 1,00,000 పదవులు ఉన్నాయి. అన్నీ కలిపితే పంచాయతీలు మున్సిపాలిటీలు ఎన్ని కలిపితే నేను చెప్పిన నీటి శాఖ తాత్కాలికంగా మనకు కొన్ని ఆపేశారు, మొత్తం పునరుద్ధరిస్తాం. పదవులని ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 పదవులు ఆలోచించండి. అంటే 175 లక్షలు కోట్లాది పదవులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు మొత్తం అత్యోత్తరం పెట్టుకుని వారి నడుపుతారు. పంచాయతీలు ఎలక్షన్ జరగకుండా అధికారులు ప్రశ్నలు నడుపుతారు కదా, ఇది జరగకుండా అలా నడిపిస్తున్నారు అన్నమాట. కాబట్టి వచ్చిన సంపద మనకు తెలియదు. 3,46,000 కోట్లు పట్టించారు. ఎవరికి ఎంత కాంటాక్ట్ చెప్పరు, ఎవరికి ఏమిస్తారో తెలియదు. ఇంతవరకు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం తీసేస్తారు, చేశారు అని అన్యాయం చేశారు, తగ్గించారు, తీసేశారు, ఆయన పక్కన తోశారు. ఆయన చేసి మొత్తం చెప్పక్కల్లా 100 తప్పులు చేశాడు, 1000 తప్పులు చేశాడు. కానీ నువ్వు చేసినావు. ఇప్పుడు నువ్వు వచ్చి 2 ఏళ్ళు బీసీలకి 50 పింఛన్ ఇస్తాను ఇచ్చావా? ఒక్క పింఛన్ ఇచ్చావా? ఏ కులానికైనా పింఛన్ ఇచ్చావా? ఇవ్వరా? ఏ అంటే బీసీలు బడుగు బలహీన కంటే లెక్కలేదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక్కడున్న మాధవ్, నరేంద్ర మోడీ కేంద్రంలో ఉంటాడు. ఈ ముగ్గురు కలిసి అసలు ఏదైనా పేదల గురించి ఆలోచించారా? ఈ బడుగు బలహీన వర్గాలకి ఒక పింఛన్ ఇవ్వరా, ఒక లోన్ ఇవ్వరా? అంతకుముందు నాకు అసలు లోన్ ఉంటే పడదు, పేదలు పీజీలు ఆ లోన్లు తీసుకుని వ్యాపారాలు చేస్తున్నాడు. ఆ లోన్లు లేవు. ఒక్క ఇల్లు ఇవ్వరా, కొత్తగా ఒక పింఛన్ ఇవ్వరా? మిమ్మల్ని ఎందుకు ఎదుగుతుంది? అదేమంటే మరి మంచి ప్రభుత్వం అని ఒక త్యాగం తెచ్చడం సరిపోద్దా? ఇల్లు చేస్తున్నాం, గుళ్ళు తెచ్చేదన్నాయా? ఈ రాష్ట్ర సంపదల్లో మనం ఇచ్చేదాల్లో సగం కూడా మనకి కాదు. మనం కట్టే పన్నులు, కేంద్రం కట్టే పన్నులు మనకు ఇస్తారు తప్ప కేంద్రం అంటే ఏదో కాదు. కేంద్రం మిథ్య. అన్ని రాష్ట్రాలు కలిపితేనే కేంద్రం, ఈ రాష్ట్రాల సగం దానికి పోతేనే అదే వాళ్ళు వరి సగం అందిస్తారు. సగం కేంద్ర రక్షణకి వాటికి పెట్టుకోరు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఎవరు వచ్చింది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 3 ఏళ్ళు మీకు ఎక్కడ ఏముంది? ఈ 3 ఏళ్ళలో మీకు ఒక ఛాలెంజ్ చూస్తున్నాం మేము. పేద బడుగు బలహీన వర్గాల మొత్తం సామాజిక వర్గాలను ఏకమవుతాం. మీరు చేసే ప్రతి పనిని ప్రశ్నిస్తాం. సక్రమంగా పరిపాలన చేయకపోతే 2029లో మీకు చరమగీతం పాడతాం. 3వ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని కలిసి వచ్చే మేము పెట్టిన ఈ 5 డిమాండ్లకు ఎవరైతే దాన్ని ఫండమెంటల్గా చేస్తారో, చట్టం ద్వారా చేస్తారో ఒప్పుకుంటారో వాళ్ళందరితో కలిసి ఒక కూటమిగా ఏర్పడి 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయబోతున్నాం. ఎలాగైతే మీరు ఇప్పుడు కూటమిగా ఉంది, అలాంటి కూడా ఇది కూడా రాజకీయ పార్టీ కాదు. కానీ రాజకీయ పార్టీలు ఏకం చేస్తాం. చట్టంలో రాజకీయ పార్టీలు ఏకం చేసి ఒక 3వ ప్రత్యామ్నాయంగా 4 పార్టీలు 5 పార్టీలు కూటమి చేసి చేస్తాం. అయితే మేము మిమ్మల్ని ఇప్పుడు డిమాండ్ చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేదలకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని నెరవేర్చాలి. బీసీలకు మీరు ఇస్తా ఉన్న ప్రకారంగా ఎలాగో ఇస్తా ఉన్నారు కాబట్టి
పెంచిన ప్రతి బీసీకి 50,000 వేయాలి. దీనికి తోడు ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 90% ఉన్నారు కదా, వరకు 15 వర్గాలు ఎస్సీ ఎస్టీలు. వాళ్ళల్లో కొత్తగా నువ్వు సృష్టించిన ఏ ఒక్క పథకం ఉంటుందో చెప్పండి. కొత్తగా మేము మీకు ఇచ్చాం, పింఛన్లు తీసేది ఏదో ఉన్న బిడ్డలు ఇచ్చారు, కొత్తగా ఏమి ఇవ్వాల. కనుకనే ఈ భూపస్ అనేది రాజకీయ నాయకులను తయారు చేసే యంత్రం. సామాజిక వర్గాలన్నింటినీ కలిపే ఒక సమూహ శక్తి, ప్రజలందరినీ ఏకం చేసే ఒక చివరిలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చెప్పే నినాదం అందరం ఏకమవుగా రాజ్యాధికారాన్ని సాధిద్దాం. ఆ 2 కులాల ఆధిపత్యంలో ఉన్న ఆ పార్టీలను పక్కన పెడదాం, అన్ని కులాలను ఏకం చేసి రాజ్యాధికారంలో పొందాం. రాజ్యాధికారమే మా లక్ష్యం. బీసీ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం. బీసీ ముఖ్యమంత్రి 2029లో చేస్తాం. ఏ కారణం చేతనైనా బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు లేకపోతే అన్ని కులాలను కలుపుకొని ఉమ్మడి పక్ష అభ్యర్థిగా పెట్టి సామాజిక వర్గాల సమీకరణతో అవసరమైతే ఎస్సీ ఎస్టీలకు కూడా చివరి 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవులు ప్రకటిస్తాం. బీసీ ముఖ్యమంత్రి 3 ఏళ్ళు, ఎస్సీ ముఖ్యమంత్రి కూడా అవుతాం. చేసి తీరుతాం. ఎందుకంటే అప్పుడే మాకు కాలం నెరవేరుతాయి. ప్రజల రాజ్యం వస్తుంది. ప్రజలంతా అధికారంలోకి వస్తారు. ప్రజలంతా అంటే ప్రజలు ఎన్నుకుంటున్న ఇది కూడా కాదంటా. కానీ మీరు పాలన కులాలు మీ గురించి ఆలోచిస్తారు, పేదల గురించి ఆలోచించరు. అందుకే ఈ యొక్క భూపతి పుట్టింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మీరు ప్రతి సామాజిక వర్గానికి ఒక ప్రజలు మీరందరూ కాబట్టి 25 పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్కరిని పార్లమెంట్ ఒక్కరి సభ్యులు మీరు ఎన్నుకోవాలి. బాలచంద్ర గారు గర్వ సామాజిక వర్గం నుంచి 25 మంది ఎన్నుకోవాలి. ఆయన కాకుండా మా మేధలు నరసింహారావు గారు, లాయర్ గారు మేధల సామాజిక వర్గం నుంచి 25 పార్లమెంట్ ఆయన ఎన్నుకోవాలి. అన్నగారు శ్రీరాములు గారు దళిత సామాజిక వర్గం నుంచి ఆయన, మీ సామాజిక వర్గం నుంచి బీసీ కన్నిభక్తుల చేనేతలో 18లో కూడా మీ ప్రతి జనం తక్కువ అనుకోవద్దు. పక్క నియోజకవర్గానికి పక్క జిల్లాకి ఇన్ఛార్జి పెట్టుకోండి. అంటే మీకు జనాభా తక్కువ ఉన్నాడు మీకు తక్కువ అనుకోవద్దు. 4 జిల్లాలు 5వ జిల్లాలు లేదు, ఏదో జిల్లా నుంచి ఇన్ఛార్జి పెట్టుకోండి. 25 మంది అనుకోవాల్సింది. అన్నగారు మధు గారు మీరు కూడా మీ అందరూ కూడా పేరు లక్ష్మీ గారు సగల నుంచి మీరు, గౌరవ క్షత్రియ మీరు, మల్లికార్జున మీరు, అన్న అలాగే ప్రకాష్ గారు మీరు కూడా ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నాం. 25 మందికి నెల ప్రకటిస్తున్నాం. 30 రోజుల్లో 25 మంది పార్లమెంట్కి ఎన్నుకుంటే 31వ రోజు సమావేశం అవుతాం. ఇక్కడే ప్రాణాపేక్షకు సాయంత్రం మధ్యాహ్నం సార్ చెప్తాడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా పోతుంది. ఆ తర్వాత కూడా ఇలా పెట్టుకున్నాం. ఇకపోతే నా స్పీచ్ని చూస్తూ ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి మీరు అందరూ ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడాలి. మీరు ఎక్కడ చెప్పాలి. ముందుగా మొట్టమొదటిగా శ్రీరామచంద్ర కొత్త తర్వాత రాష్ట్రం ముందుగా లాయర్ గారు కొందరు రాలేదు కాబట్టి రాని వాళ్ళని ముందు అక్కడికి రాని వాళ్ళకి మాట్లాడించి పర్యాలు మాట్లాడతారు. లాయర్ గారు మేధల సామాజిక వర్గం నుంచి నరసింహారావు గారు లాయర్ గారు, ఈయన మనకి మన అడ్వైజర్ కూడా ఆయన ఉండమని కూడా ఇద్దరం ఓకే అన్నారు సార్. రండి సార్, థ్యాంక్ యూ.